ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ని ఎమ్మెల్సీగా అఖండ మెజార్టీతో గెలిపించాలి అని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ పిలుపునిచ్చారు. విజయవాడ రూరల్ మండలంలోని గొల్లపూడిలో దత్త కళ్యాణ మండపంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్లతో గురువారం సాయంత్రం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ముందుగా అన్న ఎన్టీఆర్ ప్రతిమకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మిగతా వివరాలని రాజేంద్ర ప్రసాద్ గారు అలాగే అశోక్ బాబు గారు తెలియజేస్తారు. ఈ విషయంలో రెడ్డి జిల్లాలో దాదాపు 33 నియోజకవర్గాల్లో అత్యధికంగా ఓట్లు చేర్పించే దానికోసం మన పార్టీ కుటుంబ సభ్యులందరూ చాలా మంది కృషి చేశారు. ఇటు గొల్లపూడి నుంచి కావచ్చు, ఎందుకంటే ప్రధానంగా ఆలోచన తీసుకున్నది ఏంటంటే హైవే మీద ఈ అర్బన్ ఏరియాలో ఎక్కువ ఓట్లు చేరాలని, రూరల్ గా ఉన్నాయి కూడా చేపిద్దామని ఆ కార్యక్రమంలో గొల్లపూడి గ్రామం నుంచి పద్మశేఖర్ గారు, అలాగే కొమ్మినేని రామారావు గారు, అలాగే మన నాగావాసు గారు, వంశాల సుబ్బారావు గారి నాయకత్వంలో నిరంతరం నడిపారు. అట్లాగే ఎదురుపాటు మండలం కావచ్చు, అన్ని మండలాల నుంచి కూడా అందరూ పూర్తి స్థాయిలో కృషి చేసినందువల్లే ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలో 2వ స్థానంలో ఓటర్లు చేర్చే విషయంలో నిలబడే స్థాయికి ఎదిగామంటే ఖచ్చితంగా మన పార్టీ కుటుంబ సభ్యులందరి కృషి ఎంతో ఉంది అని చెప్పి తెలియజేస్తూ, దానికి పార్టీ శ్రేణులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, రేపు ఏమైతే ఓటర్లుగా నమోదయ్యారో వీళ్ళందరినీ మళ్ళా రేపు జరిగే ఓటింగ్లో తీసుకెళ్ళటం, పార్టీ ప్రతిష్ట గౌరవాన్ని మనం పెంచుకోవడం, తొలి ప్రాధాన్యం ఓటుతోనే రాజేంద్ర ప్రసాద్ గారిని మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరూ ఈ రోజున మన నియోజకవర్గానికి ప్రత్యేకంగా సంబంధించి బాగా పనిచేస్తూ ఉన్నాం. ఎందుకంటే రేపు 14వ తారీఖున స్వాతంత్ర సంఘం ఎన్నికలు ఉన్నాయి కాబట్టి చాలా గ్రామాల్లో మన పార్టీ జాగ్రత్త ఆ పరివర్తనలో ఉండడం వల్ల ఈ రోజున ఎక్కువ మంది దీని మీద దృష్టి కేంద్రీకరించలేకపోయారు. అలాగే సభ్యత్వాల నమోదు జరుగుతూ ఉంది. సభ్యత్వాల నమోదు విషయంలో కూడా ఉమ్మడి కృష్ణా జిల్లాలో మనం తొలి ప్లేస్ అవటం సంతోషకరం. ఎన్టీఆర్ జిల్లాలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో తొలి స్థానంలో దాదాపుగా 52,000 సభ్యత్వాలు నమోదయ్యి, అట్లాగే గుంటూరు కృష్ణా ఉమ్మడి జిల్లాతో పోల్చుకుంటే మనం 4వ స్థానంలో ఉన్నాం. దాని అంతటికీ కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల కృషి, అట్లాగే రాబోయే ఈ సాగునీటి సంఘం ఎన్నికలు ఇవన్నీ కొన్ని పూర్తయిన తర్వాత మనం ఇంకా ఎక్కువ, ఎందుకంటే ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటిది 2024-26కి సంబంధించిన పార్టీ సభ్యత్వాలు తీసుకునే కార్యక్రమం కాబట్టి 1వ తారీఖు జనవరి నుంచి ఇది వర్తించడం బాగుంది. 2 సంవత్సరాల కాలానికి మనకి ఏదైనా కుటుంబంలో దురదృష్టవశాత్తు జరగడం జరిగితే కనుక 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్, మట్టి ఖర్చులకి పార్టీ నుంచి 10,000 రూపాయలు పంపించే స్కీమ్ అదంతా ఉంది. కాబట్టి అందరికీ ఉపయోగపడేది, ఉపయుక్తంగా ఉండేది, పార్టీ బలోపేతంగా ఉండేది దానికోసం అత్యవసరం. కాబట్టి ఈ 14వ తారీఖు సాగునీటి సంఘాల వ్యవహారం పూర్తయిపోయిన తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల మధ్యలో గట్టిగా 15 రోజులు నేను పార్టీ ముఖ్యులు, మండల ప్రెసిడెంట్లు అందరూ కూడా ప్రతి గ్రామానికి వచ్చి దగ్గరుండి ఆ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేస్తాం. ముఖ్యంగా రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఎవరెవరు ఓట్లు నమోదు చేస్తున్నారనే లిస్టులన్నీ తీసుకొచ్చి ఆయా గ్రామాలకి, ఆయా బూత్ కమిటీలకి అందరికీ త్వరలో మీరు చేరుస్తాం. దయచేసి మనందరూ ఇప్పటి నుంచే మీరు సంప్రదింపులతో ఉండి ఖచ్చితంగా మన రాజ్యాంగానికి ఓట్లు తొలి ప్రాధాన్యత ఓట్లు రాజ్యాంగాన్ని అక్కడ విజయంగా గెలిపించుకునేట్టుగా మైలవరం నియోజకవర్గ పాత్ర ఖచ్చితంగా దాంట్లో పూర్తిగా ఉండాలని, ఓట్లు నమోదు ఉమ్మడి 2 జిల్లాల్లో 2వ స్థానంలో ఎలా